హాయ్ అండి, నేను మీ తెలుగింటి అమ్మాయి. వెల్కమ్ టు మై ఛానల్ ద స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి బన్నీ నవాబ్స్ మటన్ బిర్యానీ. ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెక్ చేసుకుందామా? బన్నీ నవాబ్స్ మటన్ బిర్యానీ మసాలా, 1 kg మటన్, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ స్పైసెస్, ఘీ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, 4 నిమ్మకాయలు, 1 కప్పుడు పెరుగు, సాఫ్రాన్ మిల్క్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 kg మటన్ వేసేద్దాము. దాంట్లోకి సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బన్నీ నవాబ్స్ బిర్యానీ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక కప్పు పెరుగు, 4 నిమ్మకాయల జ్యూస్ వేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసేసి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాము. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులోకే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసేసుకుందాము. ఘీ మెల్లగా మెల్ట్ అయ్యే టైంలో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేద్దాము. పచ్చిమిర్చి, దాల్చిన చెక్క మిస్ అయింది, సో ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మటన్ మొత్తం వేసేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసాం కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసేసుకోండి. సో ఒక్కసారి బాయిల్ అవుతోంది అనే టైంలో మనం దీనికి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. మటన్ మనకి ఓన్లీ 70 to 80% మాత్రమే కుక్ అవ్వాలి. సాల్ట్ ఏమైనా కావాలంటే చెక్ చేసేసుకోండి. ఇప్పుడే కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము. మటన్ ఓవర్ కుక్ అవ్వద్దు, ఎందుకంటే బిర్యానీలో మనం దమ్మేస్తాం కదా, అప్పుడు కూడా కుక్ అవుతుంది మటన్. సో మనకు 70% ఓకే, సరిపోతుంది. సో ఇప్పుడు రైస్ వచ్చేసి నేను 1.5 kg రైస్ తీసుకున్నాను. నా దగ్గర 1/2 kg గ్లాస్ ఉంది. సో 3 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రేవీలో ఉంటుంది, సో అది చూసుకొని ఇక్కడ వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. మెల్లిగా కలుపుకోండి. ఇందులోకి ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాము. రైస్ కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఒక నిమ్మకాయ మొత్తం పిండేయాలి. సో నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే మనకి రైస్ అంతా పుల్లగా వస్తుంది అండ్ ఎక్కడ స్టిక్ అవ్వదు రైస్.
రైస్ కూడా మనకి 70 to 80% మాత్రమే కుక్ అవ్వాలి. ఒకవేళ మీకు రైస్ కుక్ అయిపోయింది అనిపిస్తే వాటర్, రైస్ సపరేట్ అవుట్ చేసేసుకోండి. సో రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకొని చూసుకుందాము మటన్ 70 to 80% కుక్ అయిందా లేదా అని. ఓకే, కుక్ అయిపోయింది. 70 to 80% కుక్ అయ్యింది మనకి మటన్. సో ఇప్పుడు నేను పీసెస్ గ్రేవీ సపరేట్ అవుట్ చేసుకుంటున్నాను. మీరు ఏ బౌల్లో దమ్ వేయాలనుకుంటున్నారో అది తీసుకోండి. తీసుకొని దానికి మొత్తం గీ అంతా నీట్గా అప్లై చేయాలి. సైడ్స్కి కూడా పెట్టాలి గీ. గీ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు అడుగు తలగదు. దమ్ వేస్తాం కదా, అప్పుడు అడుగు తలగకుండా ఉంటుంది నీట్గా. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మటన్ వేసుకుందాము. నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన రైస్ వేసుకోవాలి. రైస్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేయాలి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అలా ఉండొద్దు. ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పటివరకు మనం పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, అవి ఒక 2 గంటలు వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ రైస్. అలానే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండండి. లేయరింగ్ అంతా అయిపోయాక మనం సాఫ్రాన్ మిల్క్ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి పైన. వేసేసుకొని నేను సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నాను దీన్ని క్లోజ్ చేయడానికి. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, పిండి ఏదైనా సైడ్స్కి పెట్టుకోవచ్చు. సో సిల్వర్ ఫాయిల్తో నీట్గా కవర్ చేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ పైన 20 minutes కుక్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 10 minutes పక్కకు పెట్టేసేయండి. ఓపెన్ చేసి చూస్తే మన బన్నే నవాబ్స్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. థ్యాంక్ యూ.